అందరికీ నమస్తే. ఇప్పుడు రెయినీ సీజన్ అండి. రెయినీ సీజన్ అంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం జీవానికి ఏదైనా ప్రాబ్లం రాగానే మనం ఎమ్మటే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసుకుంటేనే మనకు ఖర్చు తగ్గుతుంది, జీవం రికవర్ అవుతుంది. నా ఫామ్లో ఒక ఎనిమలు దానికి ఏదో అయింది ఫ్రెండ్స్. దాన్ని తక్కువ ఖర్చుతో నేను సెట్ చేశాను ఆ జీవాన్ని. అది ఎలా సెట్ చేశాను, ఏ మెడిసిన్ వాడాను అనేది నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, తర్వాత వచ్చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో హైప్ అనే బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, హైప్ అనే బటన్ నొక్కండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం అతి జాగ్రత్తగా వాటిని ఎప్పటికీ గమనిస్తూ ఉండాలి. జీవం మేస్తుందా, మేస్తలేదా, డల్గా ఉన్నదా, నెమరు వేస్తుందా, వేస్తలేదా అనేది మనం అబ్జర్వింగ్ ఎక్కువ చేయాలన్నట్టు ఈ వర్షాకాలంలో. ఇక మిగతా ఎండాకాలంలో చాలా తక్కువగా ఉంటాయి వ్యాధులు కాబట్టి. అయితే మనము అతి తక్కువ ఖర్చుతో జీవాలను బ్రతికించుకోవాలి. మనకు అటు ఖర్చు తగ్గుతుంది, ఇటు జీవం కూడా రికవర్ అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు అనేది కేర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జీవాలను చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలి. అయితే నా ఫామ్లో ఒక ఎనిమల్ ఫ్రెండ్స్ నేను బయటికి తీసుకెళ్ళాను మేపడానికి. తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే జీవము మొత్తం ఇట్లా డల్గా ఉండడము, తర్వాత స్లోగా నడవడము, నెక్స్ట్ పోతూ పోతూ పడుకోవడము. దాని బొత్సంతా ఇట్లా కొక్కరిచ్చినట్టుంది. ఈ బొత్సంతా కొక్కరిచ్చినట్టున్నదంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే దీనికి ఫీవర్ అని వచ్చింది, అంటే జ్వరం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఆ జీవాన్ని నేను ఎలా రికవర్ చేశానంటే, దానికి ఎట్లా ఫీవర్ ఉంటుంది, ఆ బొత్సంతా ఇట్లా కొక్కరించుకొని ఉన్నప్పుడు జ్వరం ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ ఉంటే మన జీవాల యొక్క టెంపరేచర్ వచ్చేసి 100 నుండి 103 వరకు నార్మల్ టెంపరేచర్, 104, 105 ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు ఫీవర్ అనేది వచ్చినట్టు జీవానికి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫీవర్ ఇంజెక్షన్ ఇచ్చాను ఆ జీవానికి. ఫీవర్ ఇంజెక్షన్ వచ్చేసి మెరలెక్స్ ప్లస్. ఇది ఫ్రెండ్స్ మెరలెక్స్ ప్లస్. ఆ జీవము 40 kgs ఉంటుంది, అంటే 40 కిలోలు ఉంటుంది. 40 కిలోలకు 4 ml ఇచ్చాను. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు కానీ 10 కిలోలకు ఒక 1 ml ఇవ్వాలి. కాబట్టి 40 కిలోలు ఉంటుంది కాబట్టి 4 ml మెరలెక్స్ ప్లస్ ఇచ్చాను. ఏది ఫీవర్కు, అంటే జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలకైనా మేకలకైనా. తర్వాత వచ్చేసి దానికి ఎంతో కొంత ఈ ఫీవర్ వల్ల దాని బాడీలో ఏదో ప్రాబ్లం అయితేనే జ్వరం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాని బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ జ్వరం అనేది వస్తుంది జీవానికి. అన్ని అవయవాలు బాగుంటే జ్వరం రాదు. దానికి ఏదో ప్రాబ్లం అయింది, సంథింగ్ రాంగ్ అయింది దాని బాడీలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అది మామూలు యాంటీబయాటిక్, హయ్యర్ యాంటీబయాటిక్ కాదు. ఈ 41 అనే యాంటీబయాటిక్. ఇది ఒక 4 ml ఇచ్చాను. ఇది దాని బాడీలో ఇన్ఫెక్షన్ వేరే ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఎండ్రోఫ్లాక్సిన్తో తక్కువ అయిపోద్ది అనమాట 41 తోటి. తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం ఏ మెడిసిన్ వాడినా జీవానికి ఏ వ్యాధి వచ్చినా ఎనీ టైం మనం ఇవ్వవలసిన ఇంజక్షన్ జీట్ అయినా పర్వాలేదు, ఎవిలిన్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్, ఎవిలిన్ అయినా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఇది కూడా ఒక 4 ml ఇచ్చాను. ఇది ఇవ్వడం దేనికంటే మనం ఇచ్చే యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ, తర్వాత దాని బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్న ఏదైనా దగ్గు ప్రాబ్లం అయినా జలుబు ప్రాబ్లం అయినా కాపాడుతుంది జీట్ ఇంజెక్షన్. కాబట్టి జీట్ ఒక 4 ml, ఎందుకంటే 40 kgs ఉంటుంది కాబట్టి. ఈ 3 ఇంజెక్షన్లు 4 ml ఇచ్చాను. అంటే మనము జీవానికి ఈరోజు మేత వేయకపోతే ఈరోజు ఈ 3 ఇంజెక్షన్ ఇచ్చేసేయాలండి. ఇచ్చేస్తేనే జీవం రికవర్ అవుతుంది. 24 hours లోపల మనం ఇంజెక్షన్ అనేది వాడాలి జీవానికి, అట్లయితేనే రికవర్ అవుతుంది. తర్వాత ఈరోజు వ్యాధి వచ్చిందనుకో జీవానికి, రేపు ఇంజెక్షన్ ఇస్తే మాత్రం పనిచేయదు ఫ్రెండ్స్. జీవం రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం అన్నట్టు. మన ట్రీట్మెంట్ చేస్తే హైయర్ యాంటీబయాటిక్లు వాడాలి.
వాడినా కూడా అది తగ్గుతుందో తగ్గదో, జీవం రికవర్ అవుతుందో కాదో, బ్రతుకుతుందో అనేది అర్థం కాదు. ఇటు మనకు డబ్బుల ఖర్చు ఎక్కువ విరిగిపోతుంది, జీవం బ్రతకడం కష్టమవుతుంది. కాబట్టి జీవానికి ఎప్పుడైతే జీవం డల్గా ఉండి మేత మేయకుండా ఉండి నెమరు వేయకుండా ఉంటుందో మనం ఎమ్మటే ఇంజక్షన్లు ఇవ్వాలి. ఈ 3 ఇంజక్షన్లు 4 mlకి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఒక 1 hour తర్వాత నెమరు వేయడం స్టార్ట్ చేసింది. అంటే గంట తర్వాత నెమరు వేయడం స్టార్ట్ చేసింది జీవం. అప్పుడు నాకు డౌట్ పోయింది ఫ్రెండ్స్, జీవం ఎప్పుడు కానీ నెమరు వేసిందంటే 90% రికవర్ అయినట్టే, దాని ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టే. తర్వాత ఈ ఇంజక్షన్లు వాడుకుంటూ నేను ఇంకొక పని ఏం చేశానంటే బి కాంప్లెక్స్ సిరప్ వాడాను ఆ జీవానికి. బి కాంప్లెక్స్ సిరప్ ఇది ఫ్రెండ్స్, బి కాంప్లెక్స్. దీంట్లో ఉన్న చూడండి B1, B6, B12 అనే విటమిన్స్ ఉన్నది ఇలా. ఈ సిరప్ 10 ml, ఉదయం 10 ml, సాయంత్రం 10 ml. ఈ విధంగా ఈ మెడిసిన్ వాడుకుంటూ ఈ బి కాంప్లెక్స్ సిరప్ వాడాను ఫ్రెండ్స్. ఈ బి కాంప్లెక్స్ ఎందుకంటే జీవము వీక్ కాకుండా దాని నరాలకు బలం వచ్చేటట్టు, దాని కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా ఈ బి కాంప్లెక్స్తో తగ్గిపోద్ది అనమాట. దాని కండరాల బలానికి పనిచేస్తుంది, నరాల బలానికి పనిచేస్తుంది. తర్వాత దానికి కొంచెం ఆకలి ఎక్కువ కావడానికి పనిచేస్తుంది ఈ బి కాంప్లెక్స్ అనేది. బి కాంప్లెక్స్ అనేది సిరప్, ఇదే సిరప్ కాదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా తీసుకోండి, బి కాంప్లెక్స్ ఉంటే సరిపోతుంది. అలా B1, B6, B12 ఈ విధంగా విటమిన్స్ ఉంటాయి. బి కాంప్లెక్స్ వల్ల ఉదయం 10 ml, సాయంత్రం 10 ml ఆ జీవానికి వాడాను. జీవము రికవర్ అయింది ఫ్రెండ్స్, నెమరు కూడా వేస్తుంది, మేత కూడా మంచిగానే వేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇంజక్షన్లు, ఈ సిరప్ రెగ్యులర్గా వాడాలండి. ఈరోజు జీవానికి ఏమన్నా అయిందనుకోండి ఈరోజే ఇవ్వాలి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు ఇంజక్షన్ ఇస్తారు, అది రేపు మేత మేయంగానే ఇంజక్షన్లు బంద్ చేస్తారు. బంద్ చేసినప్పుడు మళ్ళీ మన బ్యాడ్ టైం ఉందనుకోండి మళ్ళీ రిపీట్ అయితే వ్యాధి చాలా కష్టమైంది. జీవం బ్రతకడం అనేది తిరగబడు అంటారు తెలుగులో. రిపీట్ అయింది అనుకోండి ఆ వ్యాధి, ఈ జీవం చాలా కష్టం బ్రతకడం. ఇటు మెడిసిన్ డబ్బులు వేస్ట్ అయిపోతుంది, అటు జీవం రికవరీ కాదు. దానికి ఆ రోజు ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ రోజు ఇంజక్షన్లు ఇవ్వాలి. రేపు ఇద్దాంలే అంటే కథం ఇక. కాబట్టి నా జీవాన్ని ఈ విధంగా రికవర్ చేసిన ఫ్రెండ్స్, మీకు అవుపడుతుందిగా వీడియోలో ఎంత బాగా మేస్తుందో చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లుండదో ఒకసారి అట్లా కూడా అబ్జర్వ్ చేయండి. అది అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ మెడిసిన్ రెగ్యులర్గా 3 days వాడాను ఫ్రెండ్స్. ఈ రోజు వాడి రేపు ఇవ్వకుంటే పోతే ప్రాబ్లం అవుతుంది. 3 days వాడాలి. అది మేసినా నెమరు వేసినా కూడా 3 days అయితేనే దాని కోర్స్ అనేది పూర్తవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు అతి తక్కువ ఖర్చుతోని జీవాలను ఈ వర్షాకాలంలో కాపాడుకోండి. అటు డబ్బులు సేఫ్ అవుతాయి, ఇటు జీవం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా నా షీప్ ఫార్మర్సు, గోట్ ఫార్మర్సు నష్టపోకూడదు, ఖర్చు కాకూడదని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ జీవాలకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ మెడిసిన్ వాడండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. లేట్ చేస్తే మాత్రం కష్టమవుతుంది. దయచేసి ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు ఆదరిస్తున్నట్లు నేను అర్థం చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరించినందుకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చేస్తే ఇది ఇంకొక 10 మందికి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసుకుంటారు. చూస్తే మీరు ఒక 10 మందికి సహాయం చేసినట్టే. తర్వాత మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.